200 టన్స్ ఫిలిం కి ఎంత పొల్యూషన్ అయింది, ఏమైంది? ప్రభుత్వానికి సప్లై చేసినటువంటి ఫీడ్ అధిక మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం వీళ్ళు సప్లై చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం గవర్నమెంట్ అండర్టేకింగ్ కింద ఈ యొక్క సైలేజ్ ని సప్లై చేసినటువంటి కొన్ని కంపెనీలు 4-5 కంపెనీల్లో వీళ్ళది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనకు ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈ సైలేజ్ అనేది పశువులకు ఎంత ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎంత మొత్తంలో ఇస్తే పశువులకి ఎలాంటి పెరుగుదల కనిపిస్తుంది, పాలలో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది, దాని గురించి కూలంకుషంగా మన ప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ప్రసాద్ ఆళ్ళ అండి. మాది ప్రాపర్ వచ్చేసరికి గుంటూరు డిస్టిక్. మేము 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు గవర్నమెంట్ మిషనరీ సప్లై చేసింది. ఆ టైంలో నేను ప్రసాద్ ఫీడ్స్, ఇండియన్ గాడ్ ఫాదర్ ఆఫ్ సైలేజ్ ఇండస్ట్రీ హేమంత్ గారి దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాను. అతని చొరవతోటి నేను మళ్ళీ కొత్త మిషనరీ తీసుకొని ఆయన చొరవతోటే మళ్ళీ నేను గవర్నమెంట్ సెగ్మెంట్లోకి సప్లైకి రావడం జరిగింది. ప్రసాద్ గారు, చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఈ సైలేజ్ని ఏ జంతువులకు వాడాలి? పశువులకి అది హెచ్ఎఫ్లు కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, బఫెలోస్, ముర్రా ఆర్ గ్రేడెడ్ ముర్రా ఆర్ లోకల్ ఎనీ బ్రీడ్, అండ్ ఇటు వచ్చేసరికి షీపు, గోటు, ఏ జీవరాశికైనా సరే మనం మన సైలేజ్ వాడుకోవచ్చు అండి. చాలా మందికి పాడి రైతులకు ఉన్న అపోహ ఏంటంటే ఈ సైలేజ్ను వాడితే పాలల్లో వాసన వస్తుంది, నెక్స్ట్ పేడ కూడా పెట్టినప్పుడు విపరీతమైనటువంటి వాసన వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? మిల్క్ అనేది సైలేజ్ వాడేటప్పుడు గనక దానికి సరిపడా గనక డ్రై కంటెంట్ పశువుకు గనక ఇవ్వలేకపోతే ఖచ్చితంగా పెరుగులో మాత్రం ఖచ్చితంగా వాసన వస్తుందండి. దానికి సంబంధించి పర్ డే యానిమల్, సపోజ్ ముర్రా బఫెలో ఉంది, మార్నింగ్ ఒక 10 kgs, ఈవినింగ్ ఒక 10 kgs కనుక సైలేజ్ ఇచ్చి దానికి సంబంధించి ముర్రా బఫెలోస్కి వచ్చేసరికి ఫార్మర్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా దానికి సంబంధించి కుట్టి వాడతారు. అటువంటి కుట్టి కానివ్వండి, పిల్లెట్స్ కానివ్వండి, తౌడు కానివ్వండి, ఈ గనక కరెక్ట్ కంటెంట్లో గనక డ్రై కంటెంట్ కనుక దానికి సరిపడినంత ఇవ్వలేని పక్షాన ఖచ్చితంగా పెరుగులో వాసన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సైలేజ్ తింటే. కాబట్టి సైలేజ్ తినే ప్రతి యానిమల్కి సరిపడా డ్రై ఫాడర్ ఖచ్చితంగా సరిపడనంత ఇవ్వాల్సిందే. ఓకే, ఈ సైలేజ్ అనేది మనం ఏ ఫీడ్గా కన్సిడర్ చేయాలి? వెట్ ఫీడ్ గానా, డ్రై ఫీడ్ గానా? ఆల్వేస్ వెట్టేనండి ఇది. ఖచ్చితంగా ఏ డైరీ ఫామ్ అయినా సక్సెస్ రేట్ రావాలంటే 2 ఫార్ములాలు. ఒక 10 ఎకరాలు డైరీ ఫామ్ పెట్టేటప్పుడు 10 ఎకరాలు లీజుకు తీసేసుకొని మేము 10 ఎకరాలు సూపర్ నేపియర్ వేసాం, లేకపోతే ఇంకోటి వేసాం, మాకు సంవత్సరం మొత్తం దొరికేసిద్ది అన్న భ్రమతోటి ఫార్మర్ దిగుతారు. అది ఎండ్ ఆఫ్ ది డే జరిగేది ఏంటంటే డైరీ ఫామ్ స్టార్ట్ అయిన 3 monthsకో 4 monthsకో ఫ్లడ్స్ రావడం, లేకపోతే అనుకోకుండా రెయినీ సీజన్ లేకపోవడం వల్ల అది ఎండిపోవటం, కొట్టుకుపోవటం జరిగినాక ఒక 100 యానిమల్స్ కనుక పెట్టుకుంటే అతను ఎటు నుంచి 100 యానిమల్స్కి న్యాయం చేయలేడు, ఫాడర్ తేలేడు. సో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కంపల్సరీ అది చిన్న స్కేల్లో అయినా లార్జ్ స్కేల్లో అయినా ఒక 5 నెలలకు సరిపడా పచ్చి మేత కానివ్వండి, ఎండు మేత వచ్చేసరికి వాములు తోలుకోకుండా డ్రై కుట్టి నంద్యాల ఏరియాలోనో ఇంకొక చోట ఒక 1.5-2 months కుట్టి దొరికింది. కాబట్టి ఒక 100 యానిమల్స్ ఉన్నోళ్ళని మార్చి, ఏప్రిల్ ఈ 2 monthsలో అక్కడ కుట్టి జరిగింది. కాబట్టి ఆ 100 యానిమల్స్కి సరిపడా ఒకేసారి ఒక 100-200-250 టన్నులు తోలుకోవటం, ఈ 100 యానిమల్స్కి సరిపడా ఒక 500 టన్నులు సైలేజ్ అనేది స్టార్టింగ్ ఇదే మార్చిలో స్టోర్ చేసుకోగలిగితే 100 యానిమల్స్కి 1 year పాటు మనం బయటకు వెళ్లకుండా అటు ఫ్లడ్స్ వచ్చినా, డ్రౌట్ వచ్చినా ఇండస్ట్రీ అనేది సక్సెస్లో రన్ అయ్యింది. ఈ ఫెర్మెంటేషన్ అనేది మీరు ఎన్ని రోజులు చేస్తారు? అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మీరు కలుపుతారు? ఇవాళ ఉన్న పరిస్థితుల్లోనే ఎక్కడ కూడా ఫర్మెంటేషన్ చేసే పరిస్థితి దాకా సైలేజ్ నిలవట్లేదు. వన్స్ ఒకసారి మేము బేల్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అరౌండ్ 30 to 40 days గ్రౌండ్ లెవెల్లో, అంటే మా దగ్గర అయినా పర్లేదు, రైతు దగ్గర అయినా పర్లేదు, 30 days గ్రౌండ్లో ఉంటే ఇస్ ద బెటర్ రిజల్ట్ ఉండిద్ది. కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అంతా కొత్త ప్లేయర్స్, కొత్త ఫార్మర్స్ రావడం వల్ల ఏదో ఇదే నేను చెప్పిన కారణాలు, నేను ఒక 10 ఎకరాలు తీసుకున్నాను కాబట్టి నాకు వచ్చేసిద్ది మేత అన్న భ్రమంలో ఉండి అది అనుకోకుండా ఉల్టాయి. ఇవాళ మాది బేల్ ప్రొడ్యూస్ అవుతుంది, సాయంత్రానికి లోడ్ అవుతుంది, రేపు ఉదయానికి వాటి దగ్గరికి రీచ్ అవుతుంది. సో పాలల్లో వాసన వచ్చినా, బ్లూటింగ్ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ చిన్న కారణం. కాబట్టి మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే ఒక టన్ను అవసరమైన వాళ్ళు ఒక 5 టన్నులు తీసి పెట్టుకుంటే ఈ టన్ను అయిపోయేసరికి ఈ 4 టన్నులు ఫర్మెంటేషన్ అయి ఉండేది. ఇస్ ద బెటర్ ఆప్షన్, బెటర్ రిజల్ట్ రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇందులో మీరు ఏం కలుపుతారు ఇంగ్రీడియంట్ గా? ఓన్లీ ఇనాక్లైంట్ ఒకటి కలుపుతున్నామండి.
దానివల్ల మంచి రిజల్ట్ ఉండిద్ది, ఫర్మెంటేషన్ చాలా చక్కగా అయింది, లైఫ్ స్టైల్ పెరిగిద్ది. ప్లస్ దీనిపైన వాడే మేము ఫిలిం కూడా యూవీ వాడతాం కాబట్టి అరౌండ్ 7-8 months లైఫ్ స్టైల్ కూడా ఉండిద్ది. కాబట్టి 1 టన్ను తీసుకొని ఇవాళ తిన్నాం చేయగడుకున్నాం అన్నట్టు కాకుండా 1 టన్ను అవసరం ఉన్న వాళ్ళు అటు ఎక్కువ తీసుకొని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకొని వాడితే బెటర్ రిజల్ట్లు వస్తాయి. మన ఛానల్లో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క బేల్స్ కి ఆ పాలిథిన్ కవర్స్ చుడుతున్నారు కదా, అవి వాడటం వల్ల పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పడం జరిగింది. అది ఎంత మైక్రాన్స్ ఉంటుంది ఆ పాలిథిన్ కవర్? ఇప్పుడు వచ్చేసరికండి పొల్యూషన్ అనుకుంటే ఇప్పుడు మనం తినే ఆహారం రావాలన్నా ట్రాన్స్పోర్ట్లో రావాల్సిందే, పొల్యూషన్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ మినిమం ఎథిక్స్, మానవుడైనా యానిమల్స్ అయినా మనందరం బతకాలి అంటే మినిమం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అనుకోకుండా ఫ్లడ్ వచ్చిందండి. ఫ్లడ్ వచ్చినప్పుడు ఫాడర్ అంతా వెళ్ళిపోయింది, లేదు డ్రౌట్ వచ్చింది, ఎక్కడ ఫాడర్ దొరకదు. మనం బాగా ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు పెద్ద కంపెనీలు వచ్చేసరికి ప్రసాద్ ఫీడ్స్ ఉంది, నెక్స్ట్ కార్నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ మేము పద్మావతి ఉన్నాం, ఒక 5 కంపెనీలు ఉన్నాయి. ఈ 5 కంపెనీల మీద టోటల్ ఫిలిం వాడితే ఎంత వాడతారండి? మొత్తం గనక ఫిలిం వాడితే ఒక 100 టన్నులు ఫిలిం వాడతారు. ఆర్ త్రూ అవుట్ ఇండియా, పంజాబ్ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎక్కడ వాడినా బాగా వాడితే టోటల్ 200 టన్స్ ఫిలిం వాడతారు. 200 టన్స్ ఫిలిం కి ఎంత పొల్యూషన్ అయింది, ఏమైంది? ఇది తప్పదు. మనం 200 టన్స్ ఫిలిం ప్రొక్యూర్ దీని వల్ల అరౌండ్ 1,00,000 టన్నుల వరకు సంవత్సరానికి ఫీడ్ అనేది స్టోరేజ్ ప్రాసెస్ లో తెచ్చుకోగలుగుతున్నాం కదా. చాలా మంది ప్రకృతి ప్రేమికులు అడిగే మాట ఇదేనండి, ఎక్కువ పొల్యూట్ అవుతుంది ఈ పాలిథిన్ వల్ల. అదే ఇప్పుడు 200 టన్నులు మనం సంవత్సరానికి తప్పట్లా 200 టన్నుల వల్ల 1,00,000 టన్నులు ఫాడర్ అనేది మనం జాగ్రత్త చేయగలుగుతున్నాం. కాబట్టి మనం 200 టన్నులు అనేది అసలు పరిగణలోకి తీసుకోకూడదండి ఇండస్ట్రీలో. ఇప్పుడు పెద్ద పశువులు అయినటువంటి ఆవులకి కానీ గేదెలకు కానీ ఎంత మొత్తంలో ఈ యొక్క సైలేజ్ని మనం ఇవ్వవలసి ఉంటుంది? అదేనండి, ఇప్పుడు ఏదైనా డిపెండింగ్ ఆన్ కండిషన్స్. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టే రోజు వచ్చే విధానం ఒకలాగా ఉంటుంది, తర్వాత సిచ్యువేషన్ ఒకలాగా ఉంటుంది. సో మేము చెప్పేది ఏంటంటే ఒక 8 కేజీలు శైలేజ్ కనుక ఉదయం పూట ఒక యానిమల్కి పెట్టి 8 కేజీల్లో ఒక 3 కేజీలు కుట్టి ఒక 2 kgs కాన్సన్ట్రేటెడ్ డిపెండింగ్ ఆన్ మిల్క్ ఈల్డ్ మీద. ఈ కాన్సన్ట్రేటెడ్ అనేది నైట్ నానేయాలి. అంటే రకరకాల గోధుమ చున్నీ కానివ్వండి, శనగ చున్నీ కానివ్వండి, ఇవన్నీ నానేసి కుట్టి కూడా లైట్గా సాల్ట్ వాటర్ కలిపి శైలేజ్ కుట్టి ఇది ఏదైతే ఉందో ఈ కాన్సన్ట్రేటెడ్ మొత్తం కలిపి కనుక కాళ్ళకి పోయగలిగితే పాలు కానివ్వండి స్మెల్ రావు. ఖచ్చితంగా నేను చెప్పిన ఫీడ్ కనుక పడితే 3వ రోజు నుంచి పర్ యానిమల్ అంటే ఒక 5 లీటర్లు కనుక ఇచ్చే గేదె అయితే ఖచ్చితంగా 3వ రోజు నుంచి 6.5-7 లీటర్ల వరకు 3వ రోజు నుంచి రిజల్ట్ చూసుకోవచ్చు. మనం అట్లా కాకుండా టీఎంఆర్ కొనాలంటే 18 నుంచి 25 రూపాయలు అవుతుంది, కాన్సన్ట్రేటెడ్ కొనాలంటే 20 రూపాయలు అవుతుంది, శైలేజ్ ఏదో 7 రూపాయలకు వస్తుంది, ఇదేదో తీసుకెళ్దాం ఆడ పోద్దాం అంటే కనుక వచ్చే సమస్యలు. కాబట్టి దీంతో పాటు వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తా పెట్టగలిగితేనే యానిమల్ హెల్త్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, మొత్తం అంతా బాగుండిద్ది.